ఈరోజు వాక్య ధ్యానార్థమై ఏప్రిల్కి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారట తాను శోధించబడి శ్రమ పొందాడు. శోధించబడి ఆయన అనేక మార్లు శోధనకు గురయ్యాడు. ఎప్పుడెప్పుడు శోధనకు గురయ్యాడు చెప్పండి? వెరీ గుడ్. 40 దినములు ఉపవాసం ఉన్న రోజు శోధనకు గురయ్యాడు. ఇంకా సువార్త చెప్పేటప్పుడు ఆయన సిలువ వేసేటప్పుడు ముందు ఇంకా తాను చిన్న వయసులోనే తన తండ్రి ద్వారా తన తల్లి ద్వారా శోధించబడ్డాడు. లూకాసు వార్తలో స్పష్టంగా రాయబడింది. ఆయన దేవుడి మందిరంలో వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, తర్కిస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు బాధపరుస్తున్నావు, అదొక శోధన. అంటే శోధన గురించి ఆయనకు మించి ఇంకెవ్వరికి తెలియడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో శోధించబడ్డాడు. శిష్యుల ద్వారా శోధించబడ్డాడు. శిష్యుల ద్వారా కూడా ఆయన శోధించబడుతూనే ఉన్నాడు. పేతురు ఏం చేశాడు? ఇది నీకు జరగకుండును గాక అని దేవాది దేవుడి యొక్క చేతులు గట్టిగా పట్టుకున్నప్పుడు సాతానా వెనక్కి వెళ్ళిపో నువ్వు అని దేవుడికి గద్దించాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఈయనలా శోధించబడి శ్రమ పొందిన వాడు ఎవ్వరూ లేరు. అన్ని విషయములలో శోధన. ఆఖరికి ఆ కల్వరి శిలువకు ముందు గెత్సేమనే తోటలో తాను శోధించబడి చెమటను రక్తముగా మార్చేంత శోధన. అలాగే పిలాతు దగ్గర శోధన, హేరోదు దగ్గర శోధన, వారి పేరు సైనికులతో శోధన, ఆఖరికి ఆ శిలువలో కూడా ఆయనకు శోధన. ఆయన శోధింపబడి శ్రమ పొందాడు. ఏమయ్యాడంట? శోధింపబడమే కాదు కానీ ఆ శోధనతో పాటు శ్రమను కూడా పొందాడు. కనుక ఆయన ఏం చేస్తాడంట? శోధింపబడిన వారికి సహాయకుడుగా ఉంటున్నాడు. శోధింపబడిన వారికి ఎలా ఉన్నాడు ఆయన? నిజమైన సహాయకుడుగా ఉంటున్నాడు. ఈరోజు మనకు కలిగే శోధనలు చూసి మన జీవితాల్లో మనం ఎలాంటి అనుభవాల్లోకి వెళ్తాము? మనకు కలిగే శోధనలు చూసి ఎలాంటి అనుభవాల్లోకి వెళ్తాము? మొన్న నాకు ఎవరో ఒక సహోదరి అన్నట్టు గుర్తు, అన్నయ్య భరించలేనంతటి శోధన దేవుడు మాకు ఎందుకు ఇస్తాడు? లేఖనం చెప్తుంది కదా, నువ్వు ఎంత భరించగలవో అంతే శోధన దేవుడు ఇస్తారన్నాడు కదా. మరి నాకైతే భరించలేని శోధనలు కలుగుతున్నాయి అన్నయ్య అన్నప్పుడు నేను అన్నాను, నువ్వు భరించలేనంత శోధన కలిగితే నువ్వు మరణిస్తావమ్మా. ఏమంటారు? అంతే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి భరించలేనంత శోధనలు కలిగే కనుకనే ఆ కల్వరి శిలువలో ఏమైపోయాడన్నా మరణించాడు. ఈరోజు భరించలేనంత శోధనలు అనగా ఏంటి? మరణం దగ్గరికి మనల్ని తీసుకెళ్ళటమే. నువ్వైతే సజీవ లెక్కలలో ఉన్నావు కదమ్మా, అంటే నువ్వు భరించగలుగుతున్నావు అని చెప్పినప్పుడు సహోదరులు కూడా ధైర్యపరచబడి బలపరచబడి, ఈరోజు ప్రతి శోధనలో దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. ఈ లేఖనం మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా, మన శోధనలో, మన వేదనలో, మన దుఃఖంలో, మన బాధలో ఈ లేఖనాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో లేఖనం ఇది? ఏప్రిల్ రాష్ట్ర పత్రిక చూడకుండా 2వ అధ్యాయము
నేను మరలా ఒక వారం తర్వాత కూడా అడుగుతాను. మన జీవితాల్లో మనం శోధించబడేటప్పుడు మనం దేవుని శోధించడం మొదలు పెడతా ఉన్నాం. ఎవరిని శోధించడం మొదలు పెడతా ఉన్నాం? మనం దేవుణ్ణి శోధించడము మొదలు పెట్టే వారముగా ఉంటున్నాం. దేవుణ్ణి శోధించకూడదు సుమి. దేవుణ్ణి మనము శోధించకూడదు. దేవుణ్ణి శోధించిన వారు ఏమైపోయారు తెలుసా? ఏమైపోయారంట? ఇక్కడ చూడండి, 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యమును చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు కనుక కోపంతో ఏమైందంట? చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని. దేవుణ్ణి శోధించకూడదు. మనుషుల్ని శోధించినా పర్వాలేదేమో కానీ దేవుణ్ణి మటుకు మనం శోధించే వారంగా ఉండకూడదు. ఎవరు శోధించాలంట ఆయన్ని? ఆ కాలమున ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు ఒక్క ఏం పేరు? ఆయన పేరు యెహోషువ, కాలేబు తప్ప అందరూ ఆయన శోధించిన వారే. ఏది? వారి వయస్సులో, వారి పిల్లలు కాదు, వారి వయసు. కనుక వారందరూ ఎక్కడ రాలిపోయారంట? అరణ్యంలో రాలిపోయిన వారిగా ఉంటున్నారు. మనం దేవుని శోధించడం ఆపివేసినప్పుడు మన జీవితాల్లో దేవుడి కార్యాలను చూడగలము. శోధించేవారు దేవుడి కార్యాలని ఎప్పుడు చూడలేరు. దేవుణ్ణి శోధించేవారు దేవుడి కార్యాలు అనగా కారణం. దేవుడి కార్యాలు అనగా కారణం. ఆఖరికి మోషే కూడా చూడలేకపోయాడుగా. దేవుణ్ణి శోధించాడు మోషే గారు కూడా. ఎవరిని శోధించాడు? దేవుణ్ణి శోధించాడు. తన యొక్క విశ్వాసాన్ని ఆ లేఖనం చదివినప్పుడు విశ్వాసం ఒక మాట కూడా అనడానికి ఏ సేవకుడు ధైర్యము చేయడు. అనగా దేవుణ్ణి అక్కడ ఆయన శోధించినట్టు వారిని అంత దూరం నుంచి తీసుకొచ్చి నేను నడిపిస్తా ఉంటే నువ్వు వారిని దూషించి నా ప్రజలు నువ్వు హీనంగా చేస్తావా అని దేవుని శోధించినప్పుడు మోషే గారు కూడా తాను దేవుని కార్యాలని చూడలేక ఈరోజు ఈయన కంటే శోధింపబడ్డ వారు ఎవరూ లేరు. కనుక ఈయన ప్రతి విషయంలో సహాయకుడిగా ఉంటాడు. ఈరోజు ఆయన నువ్వు ఎలాంటి శోధనైనా సరే, నువ్వు ఎదురైతున్నప్పుడు మీ జీవితంలో తాను నీకు సహాయం చేసే వాడిగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటాడు? నీకు సహాయం చేసే ఒక హస్తము. అందుకు అలా పైన చూడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని ఒక పెద్ద హస్తం వేశాడు బ్రదర్. అలాగా ఒక హస్తం ఎప్పుడు నీకు సహాయకంగానే ఉంటుంది. ఈరోజు నువ్వు దేని ద్వారా శోధించబడుతున్నావు? నీ బలహీనతలేంటి? నా బలహీనత దేవుడికి ఎందుకు తెలుస్తుంది? ఆయన ఏమన్నా బలహీనతలను భరించినవాడా? దేవుడికి వ్యభిచారం గురించి ఏం తెలుస్తుంది? ఆయన ఏమైనా వ్యభిచారా? ఆయనకి వ్యభిచారం యొక్క బాధ ఏం తెలుస్తుంది అని నువ్వు అనుకోవచ్చు. దేవుడికి దొంగతనం చేసేవాడి బాధ ఏం తెలుస్తుంది? కానీ ఆ సిలువలో అంట ఆయన లోకములో ఉండే ప్రతి పాపమును రుచి చూడగలిగాడు. మన మధ్యలో ఏదైనా ఒక పాపము కార్యం లేదు, మంచి సైలెంట్గా ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డకి కొంచెం గట్టి కలిసినా మనకి ఏమనిపిస్తుంది? ఇరిటేషన్ వస్తుంది. అలాంటిది ఈ లోకములో ఉండే ప్రతి పాపము ఆయన మీద పడినప్పుడు, అందుకే దాని సాదృశ్యంగా యోహాను సువార్తలో ఏమంటున్నారు? లోక పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మోస్తా ఉన్నా. నీ బలహీనత తెలుసు.
నువ్వు ఎలాంటి భూమి మీద ఎలాంటి బలహీనత కలిగినా ఆ బలహీనత ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు. అయ్యో నా దేవుడికి బలహీనత తెలియదని అనుకోవద్దు. ఆయన చెయ్యని పాపాలన్నిటినీ ఆయన ఆ కల్వరిలో రుచి చూశాడు. కనుకనే తాను శోధించబడి శ్రమ పొందిన గనక శోధించబడి వారికి సహాయకుడిగా ఉండగలడు. ఎందుకు దేవునికి ఇంత ప్రేమ మానవులతో? ఎందుకు ఇంత ప్రేమ? అసలు దేవుడు అనే ఒక మహా శక్తి గురించి మనం ఆలోచిస్తే మానవుడు ఎంత హీనం అంటే ఒక పురుగు వంటి వాడే అనుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని చూడండి, భూమి ఆఫ్టర్ ఆయన దృష్టిలో భూమి ఏంటి? ఆఫ్టర్ ఆయన. అలాంటిది ఈ భూమిలో ఒక పురుగు వంటి మానవుడిని కుమారుడు అంటున్నాడు, నా స్నేహితులు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తులు అంటున్నాడు, నా హృదయానుసారం అంటున్నాడు, బహు ప్రియుడు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. అంటే మానవుల పైన దేవుని కలిగిన ప్రేమ మామూలు ప్రేమ కాదు. నా దృష్టిలో ఒక రాక్షస ప్రేమ. ఎలాంటి ప్రేమ? భయంకరమైన ప్రేమ. ఎందుకో మరి మానవుడు అంటే దేవుని ఎంత ప్రేమ. అంతగా మనల్ని ప్రేమించేవాడు మనల్ని చంపుకోవటానికి కానీ మనల్ని శోధనలో అనుమతించడానికి కానీ ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? నువ్వు ఎలాంటి శోధనలోకి నువ్వు వెళ్ళినను ఆయనను విడిపించడానికి శక్తి కలిగిన వారిని లేక నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ధైర్యవంతురాలుగా మార్చబడతావు. అయ్యో నా జీవితంలో ఈ శోధన వచ్చింది దేవా, నువ్వు లేఖనాలను సెలవిచ్చిన ప్రకారము నీవు శోధింపబడి శ్రమ పొందావు కనుక ఇతరులకు శోధనలో నువ్వు సహాయకుడిగా మారుతారన్నావు కదయ్యా. మరి నా శోధనలో నాకు సహాయకుడిగా నీవు దేవా అని మన ప్రార్థన విధానం మారాలి. ఏం మారాలి? మన జీవితంలో ప్రార్థన విధానం మారాలి. మనం చెప్పాను దేవుణ్ణి ఎందుకు మనము చూడలేకపోతున్నామని చెప్పాను. ఎందుకు చూడలేకపోతున్నాము? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి డైరెక్ట్ గా చూడగలరు. మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే మన ప్రార్థన మారాలి. ఆ రోజు నుంచి మీకు ఏం చెప్పానమ్మా? రాతి గుండెలను తీసివేయము దేవా, నూతన హృదయముల ఏయుము మా తండ్రి. అడగాలంట దేవుడు. ఎంత అడిగితే అంత ఇష్టం. భర్తకు భార్య అడగాలని ఆశ ఉంటుంది. భార్యకు ముందుగా తెచ్చిపెట్టడం కంటే భార్య ఏదైనా అడగాలని భర్తకు ఆశ ఉంటుంది. ఈరోజు మనం అడగాలి దేవుడు. అడగక మునిపే ఆయన మన అవసరతలను ఎరిగిన వాడు అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు? నా నామమును మీరు ఏది అడిగినను నేను మీకు అనుగ్రహిస్తాను, నేను మీకు చేస్తాను. ఈరోజు ఈ శోధనలో నువ్వు ఎందుకు అడగకూడదు దేవుడు? ఈరోజు మీ శోధనలో నువ్వు దేవుని ఎందుకు అడగకూడదు? దేవా, నేను శోధించబడుతూ ఉన్నాను, నాకు సహాయకుడుగా నా మధ్యలోనికి రావా. మొన్న బండి ఆగిపోయింది. ఇంత శోధన, వర్షం పడుతూ ఉంది, బండి ఆగిపోయింది. అందులో లోడు చాలా ఉంది. ఏం చేయాలి? ఫ్రస్ట్రేషన్, బాధ, దుఃఖము. సరే అని కష్టపడి అటు ఇటు తిరిగి ఒక బ్యాటరీ తెచ్చి ఆన్ చేస్తే వాడు వాప్తే ఆగిపోతుంది బండి అంటున్నాడు. సరే బండి అట్లా ఆపి అవి లోపల వెళ్తామంటే బండి సౌండ్ చూసి ఆ చుట్టుపక్కల దడుచుకొని ఏమి బండి సౌండ్ వస్తుంది, పేలిపోతుంది ఏమంటున్నాడు. అంత సౌండ్. అప్పుడు సిస్టర్ కాల్ చేసింది నాకు, నేను ఎలా ఉన్నావు? నేను అస్సలు బాగాలేదు, ఆయన అడుగుతున్నాను నువ్వు సంపేమని. ఆయన అడుగుతున్నాను నేను చంపేమని. ఆమె శోధింపబడుతూ నాకు ఫోన్ చేస్తే నేను అంటున్నాను నన్ను చంపేమని ఎందుకు ఈ బాధ? ఆమె శోధన దెబ్బకు బారిపోయింది. వీడిదేదో నాకంటే పెద్ద సమస్య ఉన్నట్టుంది. వీడి మీద పోల్చుకుంటే నా సమస్య చాలా చిన్న సమస్య అనిపిస్తుంది అని పాపం ఆమె ఏ అవసరత కుదురుకు నాకు ఫోన్ చేసిందో పాపం అడగలేకపోయింది. దాని తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తే ఆ శోధనలో కూడా నిజంగా ఆయన సహాయకుడిగా ఉన్నాడు. యాక్చువల్గా అంతసేపు రన్ అవ్వదంట.
కొద్దిసేపు రన్ అయ్యి ఆగిపోతామంట. నేను మెకానిక్ దగ్గరికి తీసుకొచ్చేంత వరకు అది రన్ అవుతా. ఇంకొక డ్రైవర్ ఫోన్ చేస్తా ఉన్నాడు, ఆగిపోయిందని ఇవ్వండి, ఆగిపోయిందని అక్కడ రమ్మంటావా? ఎందుకన్నా అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే అది ఎక్కువసేపు ఉండదన్నా, బ్యాటరీ ఛార్జింగ్ తొందర దిగిపోతుంది. సహాయకుడుగా ఉన్నాడు కోసం. సరే ఆ డైనామో తీసుకుని నేను బ్రదర్ తీసుకుని అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయనట్టు వాడు ప్రార్థన చేసి దాంట్లో వెళ్తే కరెక్ట్ మందిరం దాటానే అభేలని పడిపోయింది. ఇంకా శోధన, ఎవరిని అరవాలో తెలియదు, పక్కన ఉంటే వాళ్ళు అర్థం అనుకుంటా. నాకు ఇంట్లో అరవడానికి నాకు సిస్టర్స్ ఉంటారు పాపం, నా ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ మీద చూపిస్తా ఉంటారు. ఎవరో కూడా దొరుకుతారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బలి పశువులు దొరుకుతారు. నాకు ఈ మొఖాలకి వేస్తారు, వీడికి ఏమైంది ఈరోజు ఏనా కుక్క కనిపించుకుని వచ్చాడా, పిచ్చి కుక్క బయట కలిసిందా అని అవుతారు పాపం. ఎక్కువ చెల్లెళ్ళు మడతలు నాకు శోధనలో దొరుకుతా ఉంటారు పాపం. ఇవన్నీ తీరుదామని నాకు అర్థం కాలే. ఫోన్ చేసి దాని తీరుదాం అనుకున్నాను. వద్దు, వాడు ప్రార్థన చేసినాడంటే ఏదో శక్తి ఉంది అక్కడ అని అది తీసుకుని దారిలో వెళ్తా దేవుడితో మాట్లాడుకుంటూ వెళ్తా. ఏమో ఆ బండికి తగినది కాదేమో, అందుకే పడేసేవేమో అని పాజిటివ్గా దేవుడికి అడగడం మొదలుపెట్టినా. ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసింది. ఇంకా దుఃఖం అనిపించలే, 800 పోయింది, దుఃఖం అనిపించలే. ఏమో 800 పోతే పోయింది, ఆ బండి ఎక్కువ రోజులు నడుస్తుందేమో అని. శోధించబడిన వాడికి ఆయన ఎప్పుడు సహాయకులుగా ఉంటాడని లేఖనం నాకు గుర్తొచ్చింది. కనుక నేను పాజిటివ్గా రియాక్ట్ అయ్యా. దాని తర్వాత ఫోన్ చేసి వాడికి చెప్పాను, మరి ఏం లేదురా, పడిపోయిందిరా, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి పెట్టా, మేబీ అది మనకు మహిమకరంగా పని చేయలేము. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి? ఈరోజు నీ కుటుంబంలో ఎవరైనా శోధించబడుతున్నారేమో, నువ్వేం చేయాలి? నీవు ఆ శోధనను అనుభవించావు గనుక, నువ్వు ఆ శోధన రుచి చూసావు గనుక నువ్వేం చేయాలి? అబ్బా పల్లె జరిగింది, వీళ్ళకి ఇంత జరగాల్సిందే అని అంటావా? లేకపోతే ఏం చేస్తావు? ఏం చేయాల్సి వస్తుంది? శోధించబడ్డ వారికి నీవును సహాయకుడిగా ఉండాలి, నీవును సహాయకురాలుగా ఉండాలి. ఎందుకు? నీవు నీ జీవితంలో నువ్వు ఇలాంటి బాధలు అనుభవించావు, ఇలాంటి ఒంటరితనాన్ని అనుభవించావు, ఇలాంటి శోధనలు అనుభవించావు, ఇలాంటి అవమానాలు అనుభవించావు, ఇలాంటి కార్యాలను అనుభవించావు కనుక నువ్వేం చేయాలి? ఆ సమయంలో క్రీస్తు వలె శోధించబడిన వారికి నువ్వు క్రీస్తు అయి ఉండాలి, నువ్వు క్రీస్తుగా మార్చబడాలి. నిన్ను చూసి నీలో వారు, నేను వీరిని ఇంతగా శోధించను, వీరు నా శోధన సమయంలో నాకు సహాయకులుగా ఉంటున్నారని వారే నీ కొరకు ఏం చేయాలి? సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉండాలి. అందుకే నాకు జ్వరం వచ్చిందంటే, ఎవరికైనా పక్కన జ్వరం వచ్చిందంటే నేను ఎప్పుడో వణికిపోతా. ఎందుకు? ఆ రుచి చూశాను కనుకనే నేను కూడా వణికిపోతాను. ఈరోజు ఎలాంటి శోధనను రుచి చూసిన నీ జీవితంలో నువ్వు ఇతరులకు సహాయకుడిగానే సహాయకురాలిగానే ఉండాలి. నా జీవితం, నా బ్రతుకని ఎవరు మాట్లాడతారు? సాతాను తంత్రముల చేత బంధించబడ్డ వారు మాత్రమే మాట్లాడతారు. కానీ క్రీస్తు బిడ్డలు ఏం చేస్తారు? తాము శోధించబడ్డాం కనుక శోధించబడిన వారికి సహాయకులుగా ఉండాలి. నేను చిత్తూరు ప్రాంతంలో నిజంగా మాకు దిక్కు లేరు, మమ్మల్ని పలకరించేవారు లేరు, నిజంగా మమ్మల్ని ఆదుకునే వారు ఎవరు. బ్రదర్ గురించి మీకు తెలుసు కదా, ఒకరోజు ఒక రకంగా ఉంటాడు, ఇంకొక రోజు ఇంకో రకంగా ఉంటాడు. అక్కడ దేవుడి శక్తి అనేది మమ్మల్ని ఎంతగా ఆదుకుంది, దేవుడి పైన ఆధారపడ్డం అనేది ఎంతగా మమ్మల్ని ఆదుకుంది అనేది మేము నేర్చుకున్నాం కనుకనే ఇక్కడ నా ఎదుట ఎవరన్నా అట్లా ఒంటరితనంతో బాధపడుతున్నా, ఎవరన్నా ఇదవుతున్నా, నేను శోధించబడ్డాను కనుక నేను కూడా ఏం చేస్తాను? శోధనలో ఉన్న వారికి సహాయకులుగా ఉంటాను. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి శోధన వచ్చినా నువ్వు దేవుడి పైన ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడి పైన ఆధారపడే వ్యక్తిగా ఉండాలి.
నువ్వు దేవుడి పైన ఆధారపడుతున్నప్పుడు తాను ఖచ్చితంగా నీకు సహాయకుడిగా ఉంటాడు. ఎందుకు? తాను ఈ భూమి మీద ఉండే శోధన ఆయన అనుభవించిన అందరూ రాలేస్తున్నారు. ఆ స్త్రీ మీద ఏం చేశారు? అందరూ రాలేస్తున్నారు. ఈయన మాత్రం ఏమంటున్నాడు? పాపాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయలేదు. ఈయన ఏమంటున్నాడు? ఇక మీదట నీవు పాపం చేయకమా, వెళ్ళు. ఒక విందులోనికి పాపాత్మురాలు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని కడుగుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే, నువ్వు నన్ను అత్యధికంగా ప్రేమించావు కనుక నీ అత్యధికమైన పాపాలు క్షమించబడ్డాయి. ఈ మధ్య నేను కొత్త ప్రార్థన నేర్చుకున్నాను. ప్రార్థనలో నాకు ఒకవేళ ప్రేర్ చేస్తున్నప్పుడు నాకు శక్తి సరిపోవట్లేదు. మన ప్రార్థనలో ఎంత బలం ఉన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? అర్థం కాదా? ఈరోజు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నామా, లేదంటే పై పైన చేసుకున్నా అర్థమవుతుంది. నేను పై పైన నాకు అలా వచ్చినప్పుడు దేవుని ఎప్పుడు అడుగుతున్నా, నేను నిన్ను ప్రేమించకుండా అపవాదే ఆటంకపరుస్తుంది, దయచేసి నేను నిన్ను ప్రేమించలాగా నాకు సహాయం చేయాలి. మనం ఏం చేయాలంట? క్రీస్తును ప్రేమించాలంట. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను. ముందు మనం ప్రేమిస్తే కదా ఆయన కూడా మనల్ని ప్రేమించాలి. మనం ప్రేమించాలి, క్రీస్తుని ఎప్పుడు ప్రేమించాలి. అసలు ఆయన ప్రేమ గురించి వర్ణించడానికి ఈ భూలోకం ముందు ఎవరికి శక్తి సరిపోదు. తెలుసు, మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం ప్రేమించడం అనేది మన బాధ్యత, మన కర్తవ్యం. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా గుర్తుపెట్టుకో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నీకు సహాయకుడిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ లేఖలను గుర్తు చేసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు శక్తి పొందుకోగలవు. నువ్వు పరలోకం నుంచి నీకు సహాయము రాగలవు. నీ విశ్వాసం ఎందుకే కదా చెప్పింది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎంత నమ్మకం అంటే, మన ఒక సహోదరుడు డ్రైవర్ కాల్ చేశాడు, అన్న నువ్వు దేవుడు అన్నా అన్నాడు. నాకు అర్థం కాదు, ఏమైందో బయటికి వచ్చిందబ్బా, ఎందుకని అంటున్నావు అంటే, ఆ వెహికల్ పెట్టుకొని నువ్వు అన్ని కిలోమీటర్లు కేసీ చేస్తా భయ్యా అన్నాడు. అది ఎక్కడ ఆగిపోతుందో దానికే తెలీదు, నువ్వు ఎట్లా పోయేస్తావు. నేను చెప్పాను, నేను ఒక్కరిని ఎప్పుడు పోనన్నంటే, మరి ఎవరు తీసుకుపోతావు? ఎప్పుడు ఒక్కడికి పోతా అంటున్నావు. నా పక్కలో నా ప్రభు ఉంటాడన్న, నా పక్క సీట్ ఎప్పుడు ఆయన కొరకు ఖాళీగానే ఉంటుందని అని చెప్పాను. ఏ కేసే కేసే పోసత్తారు భయ్యా, ఇది ఎట్లా సాధ్యం? వరంగల్కి రిటర్న్లో వస్తున్నాను, బ్యాటరీ చూపిస్తుంది, డైనమో చూపిస్తుంది, గుండెలో రైలు పరిగెడతా ఉన్నాయి. ఎక్కడ ఆగిపోతుందా? అయినా ఒకటి, మందిరంలో ఆరాధనలో నేను పాల్గొనాలి, ఇది నీ పని, నా పని కాదు. నన్ను తీసుకెళ్ళి నేరుగా ముసరంబాకు వచ్చింది, నేరుగా గట్కేసరికి వెళ్ళింది, నేరుగా మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు ఎవరిని నమ్మాలి? నువ్వు మనుషులు నమ్ముట కంటే దేవుని నమ్మాలి. దేవుని నమ్మిన వాడికి సహాయం రాకుండా ఎక్కడ ఆగిపోదు. దేవుని నమ్మిన వాడికి సహాయం రాకుండా ఎక్కడ ఈ భూమి మీద ఆగిపోదు. ఖచ్చితంగా ఆయన నమ్మి తీరాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఏదైనా నమ్ము, నువ్వు దాన్ని ఏం చేయగలవు? పొందుకోగలవు. తాను శోధించబడ్డాడు గనుకనే ప్రతి శోధనలో ఆయన నీకు సహాయం చేసే వ్యక్తిగా ఉంటూ ఉండేవాడు. నువ్వు ఎలాంటి శోధనైనా సరే గుర్తుపెట్టుకుని, జీవితంలో ఎలాంటి శోధనైనా సరే నీ దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు. దేవాన్ని నీ శోధన ద్వారా బాధపడుతున్నాను, ఈ శోధన గురించి నీకు కనీసం నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని నీ హృదయం నీకు చెప్పొచ్చు. ఎలాంటి శోధనలైనా సరే ఆయన అనుభవించాడు. లోకంలో ఉండే తెలుసు కదా,
ఈ సంఘంలో ఉండే 4 ప్రాణాల శోధనలే, పాపాలే మనము భరించలేము. అలాంటిది లోక పాప భారాన్నంతటిని మోసిన వాడికి నువ్వు పడుతున్న శోధన ఆయనకు తెలియదా? నువ్వు పడుతున్న కష్టము ఆయనకు తెలియదా? ఈరోజు మనం కూడా క్రీస్తు లాగా మారాలి. క్రీస్తు తాను శోధించబడ్డ వారికి సహాయకుడిగా ఎలాగైతే ఉన్నాడో, మనం కూడా ఈ భూమి మీద మన ఎదుట ఉన్నవారు శోధించబడుతున్నప్పుడు వారు బలహీనులని మనం తెలుసుకొని, వారు బలహీనులని మనం గ్రహించుకొని ఏం చేయాలి? వారికి సహాయకులుగా మనము మార్చబడాలి. నా దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారు. అన్న, నా పెళ్లి చేసి పెట్టాలని వాళ్ళకి సహోదరుడు వచ్చాడు. నాకైతే ఇష్టమే లేదు చేయడం, వెళ్ళడం. కానీ వాళ్ళు శోధించబడుతారు కనుక నేనేం చేశాను? ఖచ్చితంగా వస్తాను, నీ వివాహం చేస్తాను ఆయన అని మాట ఇచ్చి వాడు వివాహం చేసి వచ్చాడు. ఎందుకు? మన శోధన, ఆ శోధన అనుభవించాము కనుకనే మనం వారికి సహాయకులుగా ఉండాలి. ఈరోజు ఎలాంటి శోధనైనా, నీ ఎదుట నీ భర్త శోధకుడుగా ఉన్నాడా? అతను శోధించబడుతున్నాడా? నీ భార్య శోధించబడుతా ఉందా? నీ కుటుంబంలో అన్నదమ్ములు శోధించబడుతున్నారు, నీ అక్క చెల్లెలు శోధించబడుతున్నారు, నీ సంఘంలో శోధించబడుతున్నారు, నీ పిల్లలు ఏదో శోధిస్తా ఉన్నారు. నువ్వేం చేయాలి? ఆ అనుభవాలు నువ్వు లేకుంటే నువ్వేం చేయొద్దు, నువ్వు కొత్త ప్రయోగాలు చేయొద్దు. ఆ అనుభవాలు నీకు ఉంటే నువ్వేం చేయాలి? వారికి సహాయం చేసే వ్యక్తులుగానే ఉండాలి. దేవుడి వాక్కు మన హృదయాల్ని శుద్ధీకరిస్తుంది. దేవుడి వాక్కు ఏం చేస్తుంది? మన హృదయాల్ని శుద్ధీకరిస్తుంది. ఎందుకంటే ఆయన వాక్కు అద్భుతం అన్నమాట. ఆయన వాక్కు ఆశ్చర్య. ఎక్కడ చూడండి కావాలంటే 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభాగించుండునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది. వాక్యం కూడా మనల్ని శోధిస్తుంది. మన జీవితాల్లో వాక్యం ఏం చేస్తుంది? మనల్ని శోధించి మనల్ని సరిచేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం విన్నప్పుడు మన ముఖాలు ఎట్లా ఉండాలి? దేవుని వాక్యం విన్నప్పుడు మన ముఖాలు ఎట్లా ఉండాలి? అసహ్యంగా ఉండాలి. దేవుని వాక్యం విన్నప్పుడు, ఆ వాక్యం మనల్ని శోధించినప్పుడు మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. అయ్యో, ఈరోజు నా దేవుని వాక్యం నన్ను సరి చేస్తుంది. నేను ప్రతిదినం వాక్యం చదివి నవ్వుకుంటా. అధ్యాయం అంతా చదివి నవ్వుకుంటా. ఒకవేళ నువ్వు పొట్టుతున్నాడు అని ఆయన నాకు అనిపిస్తే నవ్వుకుంటా. ఏం మాట్లాడతావబ్బా అనుకుంటా. ఎంతగా నన్ను ఆదరిస్తున్నావు, ఎంతగా నాతో మాట్లాడుతున్నావు అంటే నేను నీ యొక్క ఆలోచనలో నేనున్నానా? దేవుడు ఆలోచనలో ఉండడం అంటే మామూలు మాటలు. ఈరోజు లోకస్తులు ఉంటారు. కానీ నీవు ఉంటున్నావంటే ఎంత ధన్యురాలివి, ఎంత ధన్యత కలిగిన వ్యక్తి అని నువ్వు ఆలోచించుకొని దేవుని వాక్కు నిన్ను శోధించినప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు సరి చేసుకునే వ్యక్తిగా నువ్వు మార్చుకోవాలి. మిత్రుడికి సహాయం చేయటము గొప్ప విషయం కాదట, కానీ ఈ శత్రువుకు సహాయం చేయుట యేసుక్రీస్తు అనుభవాల్లోనికి నువ్వు వెళ్ళినట్టే. మిత్రుడికి మిత్రత్వం చేయడం పెద్ద సమస్య కాదు, కానీ శత్రువుకి నీవు సహాయం చేయుట, నీ శత్రువు హృదయాన్ని దోచుకునుట చాలా మేలైనది. ఫిలిస్తీన్లు అప్పటి వరకు యుద్ధం చేస్తూ ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలతో. ఎప్పుడు దాకా? అప్పుడు దాకా యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడు దాకా? నువ్వు చెప్తే కదా మాకు తెలిసిందంటారు మీరు, వాళ్ళు అదే చూస్తున్నాడు. అప్పుడు దాకా అంటే ఇంకెప్పుడు నువ్వు చెప్తే కదా తెలిసేది. ఎలీషా కాలం వరకు వారు యుద్ధం చేసి శోధిస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఎలీషా వారిని గుడివారిని చేశాడో, వారందరినీ చంపకుండా భోజనాలు పెట్టి వారిని సంతోషంగా వారి దేశానికి పంపాడో, ఆ రోజు నుంచి వారు యుద్ధం చేయడము ఆపేశారంట. ఎందుకు? శత్రువుకి భోజనం పెట్టి పంపించారు. ఇస్రాయేల్ రాదంటాడు, నాయనా వీడిని వేసేద్దునా, నాయనా వీడిని వేసేద్దునా, నీ వేసేడు చల్లకుండా నువ్వు ఆగయ్యా, నువ్వు ఆగు.
చక్కగా మంచి విందునిచ్చి భోజనం పెట్టి పంపించు. హృదయాలు మార్చుకుని ఈరోజు శత్రువు హృదయాన్ని దోచుకోవాలంటే వారికి చక్కగా పరిచర్య చేసి, వారికి చక్కగా విందు చేసి, వారికి చక్కగా ఆతిథ్యం ఇచ్చి పంపించు. వారి హృదయం అనేది వారిని శోధిస్తుంది. ఈరోజు నువ్వు ఎలాంటి జీవితాల్లో, నీ జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా నువ్వు భయపడద్దు. ఎందుకు? శోధించబడిన వాడు నీతోనే ఉన్నాడు. శోధించబడిన వాడు నీతోనే ఉన్నాడు. దేవుడు పరీక్షిస్తాడు, వీడు నా కొరకు నిలబడతాడా? నిలబడు. ఆయన శోధించినప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? నిలబడాలి. ఆయన కొరకు నిలబడాలి. అక్కడ ఎవరు నిలబడలేకపోయారు? ఒక కాలేబు, యెహోషువ తప్ప. మోషే ఉన్నప్పుడు ఎవరు నిలబడలేకపోయారు? ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళిద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళంతా శోధించారు, అరణ్యంలో కూలిపోయారు. ఈరోజు నువ్వేం చేయాలి? ఈ శోధన కాలంలో దేవుని శోధించడం ఆపేసి, నీ వల్లే జరిగింది, నీ వల్లే నా బడి పాడైపోయింది, నీ వల్లే నాకు ఈ కష్టాలు, నీ వల్లే నాకు ఈ దుఃఖాలు అనే మాట కంటే, అపవాది పెట్టి ఈ శోధనలో నాకు నువ్వు విజయాన్ని ఇవ్వు దేవా, నాకు నువ్వు సహాయకుడిగా ఉండు నాయన. ఆయన ఎప్పుడు శోధించాడంట. పేతురు గారు చెప్తున్నాడు, దేవుడు వల్ల ఎప్పుడు శోధించడు, శోధించబడిన వారికి సహాయకుడిగా ఉంటాడండి. చదవండి మాట. పేతురు గారు అని చెప్పింది పౌలు గారు చెప్పారా? ఎవరు చెప్పారు? కొలతీలోనే ఉండేది. యోహానా, యాకోబు శోధన మొదటి అధ్యాయం. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడి ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు కీడు విషయమై శోధింపన్నాడు. ఇక్కడ ఎంత చక్కని లోతైన మాట తెలుసా? దేవుడు శోధించడు అనట్లా. అనుకుంటున్నాను, దేవుడు శోధించడు అనట్లా. ఎందుకు? యోబును శోధించింది ఎవరు? దేవుడే పర్మిషన్ ఇచ్చారు అంటే దేవుడు ప్రతి వ్యక్తిని పరిశోధిస్తాడు. కానీ కీడు విషయం పాడు చేయటకు దేవుడు ఎప్పుడు శోధించాడు. కనుక దేవుడు కీడు విషయమై శోధింపడాడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంతే కదా. ఈరోజు నువ్వు పాడవుటకు నువ్వు శోధించబడుతున్నప్పుడు, దేవా నీ వల్ల నేను శోధించబడతాను కదా కోపం వస్తుంది. దాని అర్థం అది. ఈరోజు నువ్వు ఎవరికైనా మేలు చేసావు, నువ్వు మేలు చేసావు, వాళ్ళు నిన్ను ఏమంటారు? నువ్వు మాకు మేలు చేయలేదు, నువ్వు మాకు కీడు చేసావంటే నీకు ఎలా ఉంటుంది తెలుసా? రోజంతా నీ దగ్గర రాకూడదు. వచ్చామంటే షోలో వచ్చి రక్తాలు కడతాయి. ఏం కడతాయి? ఏం చెప్తారు తెలుసా? ఆ రోజంతా దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు దొరికితే వాళ్ళు చెప్తారు, వదినే ఇట్టయింది, వదినే వరదలా ఇట్టయింది, నేను ఇంత మేలు చేసిన వాళ్ళు నన్ను ఈయననే చూశారు, నేనే చేశానంటున్నారు. ఈ మానవుడు నీకు ఎంత కోపం వస్తుంది? జీవం గల దేవునికి ఎంత కోపం రావాలి. కనుక ఈ రోజు నుంచి నువ్వు క్రీస్తులాగా ఇతరులు కనిపించాలంటే, నువ్వు క్రీస్తుని పోలి ఉన్నావంటే నువ్వేం చేయాలి? ఎవరన్నా శోధించబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? సహాయకుడిగా మారాలి. శత్రువులు కూడా నేను వారికి బాగలేదంటే పరిగెడతాను, నేను పట్టించుకుంటాను, వాళ్ళు చేసినవన్నీ పట్టించుకోను, వారి వరకు పరిచయం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. నేను సహాయం చేసే నీకు అంతే, కానీ నీతో నడవలేను. అదొక్కడే చెప్పుకుంటే మనసు. ఈరోజు మనం కూడా క్రీస్తులాగా సహాయం చేసే వ్యక్తులుగానే మనం శోధించబడి, ఆయన శోధించబడి ఉన్నాడు కనుక శోధనలో మనకు సహాయము చేస్తున్నాడు. మనం కూడా శోధించబడినప్పుడు ఇతరులకు మనం కూడా ఏం చేయాలి? అయ్యో ఈ శోధన నా జీవితంలో నేను అనుభవించదు కనుక ఇతరులు కూడా ఆ శోధనను అనుభవిస్తున్నారు కనుక అని నువ్వు కూడా వారికి సహాయం చేసే వ్యక్తులుగానే ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించి
ఆశీర్వదించు కాక. ఆమేన్. చిన్న ప్రార్థన